అప్పుడు జలదృశ్యంలో కేసీఆర్ గారు ప్రకటన. ఆ రోజు హరీష్ రావు గారు అక్కడే ఉండుంటారు. అనుకున్నారా అసలు తెలంగాణ వస్తుందని కానీ, హరీష్ రావు మంత్రి అవుతారని కానీ, లేదంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని కానీ, ఇంత గొప్ప నాయకుడు అనొచ్చా, వాట్ ఎవర్ నాయకుడిగా ఎదుగుతానని కానీ ఆలోచన? అంటే యాక్చువల్లీ ఇట్లా పదవులు వస్తాయి, పదవులు అధికారంలోకి వస్తామని ఆ రోజు ఆశించింది కాదు, ఊహించింది కాదు నేనైతే. అయితే ఉద్యమం 2001 మీరు వీడియో చూపించారు. బట్ 2001 కంటే ముందు ఒక ఏడాదిన్నర్థం పాటు జరిగిన చర్చల్లో నేను భాగం. అంటే ఆ రోజుల్లో కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారితో, ఆర్ విద్యాసాగర్ రావు గారితో, పొలిటికల్ హెడ్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ప్రొఫెసర్ గారు, ఉస్మాన్ యూనివర్సిటీ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి గారు, ఇట్లా చాలామంది మేధావులతో ఆయన మాట్లాడేవారు, న్యాయవాదులతో మాట్లాడేవారు, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడేవారు, 69 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులతో కూడా పిలిచి మాట్లాడేవారు. సో ఆ చర్చల్లో నేను పాల్గొన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, 69 ఉద్యమం ఎలా జరిగింది, ఎలా కింద పడ్డది, ఎలాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే, ఇవన్నీ చర్చల్లో కూడా ఒక ఏడాదిన్నర పాటు గంటల కొద్దీ వారితో పాటు నేను భాగమయ్యాను. సో అవన్నీ కూడా నిజంగా నాలో కూడా ఇది ఎంత అన్యాయం జరుగుతుంది, ఇంత దారుణంగా ఉందా అనేటువంటిది నేను నేర్చుకొని కేసీఆర్ గారితో పనిచేయాలని చెప్పి ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం. సో ఉద్యమం ప్రారంభమైనప్పుడు కేసీఆర్ గారితో పాటు ఇంకా వారు ఏం చెప్తే అది వారితో పాటు పనిచేస్తూ పోయాము. ఆ రోజుల్లో నేను పార్టీ ప్రచార కార్యదర్శిగా, కోశాధికారిగా 2001 నుంచి నేను అట్లా పనిచేస్తూ వచ్చాను. సో అట్లా పార్టీలో పనిచేసేటువంటి ప్రాసెస్లో అవకాశాలు వచ్చాయి. కానీ నిజంగా అవకాశాలు వస్తాయని ఊహించింది కాదు, అవకాశాల కోసం పనిచేసింది కాదు. రాష్ట్రం ఏర్పడాలని కేసీఆర్ గారు ఉన్న పదవులను వదులుకొని ఆయన ఉద్యమం ప్రారంభించాడు. కేసీఆర్ గారు 3 గొప్ప విషయాలు, 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చూస్తే 3 విషయాలు చాలా వారి వ్యూహాలు ఫలించాయి. ఒకటి, భారీ బహిరంగ సభలు పెట్టడం ద్వారా, ప్రజా కదలికలను చూపడం ద్వారా క్యాడర్లో ఒక విశ్వాసము, రాజకీయ పార్టీగా అది నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. జాతీయ స్థాయి నాయకులను ప్రతి సందర్భంలో కూడా ఒక సభకు పిలిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎంత బలంగా ఉంది అని చెప్పి జాతీయ నాయకులకు కూడా ఆ సభ ద్వారా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక ప్రజా కదలికలే పార్టీని నిలబెట్టాయి. ఆ ప్రజా కదలికలే రాష్ట్ర జాతీయ స్థాయి నేతల పార్టీల దృష్టిని ఆకర్షించే విధంగా చేసింది ఒకటి.